ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆస్తమా వచ్చినప్పుడు అసలు లంగ్స్ లో ఎలాంటి మార్పులు వస్తాయి సార్? ఎందుకు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది అంటారు? సో నేను చెప్పినట్టుగా ఊపిరి గొట్టాలు మూసుకుపోవడం బ్రాంకోస్పాజం అంటారు. అంటే ఆ ఊపిరి గొట్టాల్లో ఉన్న మజిల్ స్పాజంలోకి వచ్చి ఆ ఊపిరి గొట్టాల డయామీటర్ నేరో అయిపోతుంది. ఇది దీంతో పాటుగా ఎక్సెస్ సెక్రీషన్స్ కానీ మ్యూకోజల్ ఎడీమా, మ్యూకస్ దాన్ని లైన్ చేస్తున్న మ్యూకస్ గ్లాండ్ ఎడీమా జరిగి మొత్తానికి ఊపిరి గొట్టాలు మూసుకుపోయి ఊపిరి విడవడం చాలా కష్టమవుతుంది. దానివల్ల ఆక్సిజన్ తగ్గిపోయి ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరిగి మనిషి విపరీతంగా సఫర్ కావడం జరుగుతుంది. రైట్ సార్. సో ఇప్పుడు మనకి ఆస్తమా ఇది తీవ్రమైన స్థితిలో ఉన్నాడా పేషెంట్ అనేది మనం చూసి చూడగానే అర్థం చేసుకోవచ్చు అంటారా? తీవ్రమైన అటాక్ వచ్చినప్పుడు మనిషిని చూడగానే తెలిసిపోతుంది. ఊపిరి గొట్టాల్లో వచ్చే స్పాజము వీజ్ రూపంలో తెలుస్తుంది. అంటే పిల్లి కూతలు అంటారు, బయటికే తెలుస్తుంది. ఒకసారి చిన్న మైల్డ్ అటాక్స్లో ఉన్నప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు స్టెథోస్కోప్ ద్వారా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఊపిరితిత్తు ఫంక్షనల్ టెస్ట్ కానీ చేస్తారు, లంగ్ ఫంక్షన్ టెస్ట్. తీవ్రమైన వ్యాధి ఉన్నప్పుడు లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయడం సాధ్యపడదు, కానీ మనం ఏంటంటే బ్లడ్ గ్యాసెస్ అనాలిసిస్ ద్వారా చేయొచ్చు. ఆస్తమా అన్నది అందరికీ అంత తీవ్రంగా ఏం రాదు, కొంతమందికి మామూలుగా వస్తుంది, కొంతమందికి నిజంగా తీవ్రంగా వస్తుంది. ఆఖరికి రెస్పిరేటరీ అరెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని. ఇనీషియల్గా ఆక్సిజన్ తగ్గడం, తర్వాత ఇంకా తీవ్రమైనప్పుడు ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ పెరిగి రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అలాంటి వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అవసరమైతే వెంటిలేటర్ చికిత్స కూడా చేయించాల్సి వస్తుంది. రైట్ సార్. సో అసలు బేసికల్గా ఆస్తమా ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే వస్తుంది అంటారా సార్? లేదా ఆస్తమాని ఎలా వస్తుంది అసలు ఒక పర్సన్కి ఆస్తమా? రకరకాల విధాలుగా రావచ్చమ్మా. ఆస్తమా అన్నది ఎలర్జిక్ ఆస్మా ఉన్నది, నాన్ ఎలర్జిక్ ఆస్మా అనేది కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ మధ్యన రకరకాల ఇంకోటి ఇమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఆస్మా రావచ్చు, ఇంకోటి కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఆస్మా రావచ్చు. కానీ ఎలర్జిక్ ఆస్మా అన్నది అది తీవ్రమైన ఆస్మా కింద వస్తుంది. దాంట్లో సాధారణంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇనిషియల్గా ప్రైమ్ అవుతారు, ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనే పదార్థం తయారవుతుంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అదే యాంటీజెన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫార్మ్ అయ్యి ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆస్మా ఆ పదార్థానికి ఎక్స్పోజ్ అయిన 15 నిమిషాల నుంచి 1 గంట లోపల వస్తుంది. అది ఇనీషియల్ పార్ట్ మాత్రమే. ఇదేంటంటే మనకి సాధారణంగా ఎలర్జన్ అన్నది మ్యాక్రోఫేజెస్ అనే సెల్స్ ఉంటాయి. అది లింఫోసైట్స్కి ప్రజెంట్ చేస్తాయి. లింఫోసైట్స్ అనేది ఒక తెల్ల రక్త కణాలు. మీరు సాధారణంగా చూస్తుంటే డిఫరెన్షియల్ కౌంట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుందిగా లింఫోసైట్స్కి ప్రజెంట్ చేస్తారనమాట. ఆ లింఫోసైట్స్ నుంచి తయారయ్యే సైటోకైన్స్ అనే ప్రోటీన్ పదార్థాలు శరీరంలోని బోన్ మ్యారోలో రకరకాల సెల్స్ తయారీ చేస్తాయి. అందులో ఇంటర్లూకిన్ 3, ఇంటర్లూకిన్ 2 అనే పదార్థాలు బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేసి కొత్త కొత్త కణాలని తయారు చేస్తాయి. ఆ తర్వాత ఇంటర్లూకిన్ 4 అనే పదార్థం అది సెక్రీట్ చేసి ఇమ్యునోగ్లోబులిన్ ఈ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇంటర్లూకిన్ 5 అనే ప్రోటీను ఈ లింఫోసైట్స్ నుంచే తయారయ్యేదే. ఆ పదార్థం వల్ల ఇస్నోఫిల్స్ అనే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఆస్మాలో ప్రత్యేకంగా ఆస్మాటిక్ అటాక్ వచ్చినప్పుడు రక్తం నుంచి ఇస్నోఫిల్స్ అనే తెల్ల రక్త కణాలు ప్రత్యేకంగా ఊపిరితిత్తుల్లో కాన్సన్ట్రేట్ అవుతాయి. దానివల్ల రిలీజ్ అయ్యే పదార్థాలు ఇస్నోఫిల్ నుంచి వచ్చే ఇయోటాక్సిన్, మేజర్ బేసిక్ ప్రోటీను అనే పదార్థాలు ఊపిరితిత్తి గొట్టాల్లోని మెంబ్రెయిన్ని డ్యామేజ్ చేస్తాయి. అవి సాధారణంగా 100కి 99 పాళ్లలో అది ఆ డ్యామేజ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఎపిథీలియం డ్యామేజ్ అయిన ఎపిథీలియం మళ్ళీ రెస్టోర్ అవుతుంది. కానీ కొంతమందిలో అలా కాకుండా తీవ్రమైన అటాక్స్ వచ్చినప్పుడు ఆ ఇస్నోఫిల్స్ నుంచి వచ్చే పదార్థము ఆ బేస్మెంట్ మెంబ్రెయిన్ని డ్యామేజ్ చేయడం వల్ల అది దాంట్లో కొల్లాజన్ అనే పదార్థం సెక్రీట్ అయ్యి అవడం వల్ల ఊపిరితిత్తు గొట్టాలు నార్మల్ ఇలాస్టిక్ స్ట్రక్చర్ని కోల్పోయి సాధారణంగా కంట్రాక్ట్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఈజ్ కోల్పోతాయి. ఫిక్స్డ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ వస్తాయి. అందువల్ల బ్రాంకియల్ ఆస్మాని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికి కూడా కార్టికోస్టెరాయిడ్స్ అనే మందులు త్వరగా ఇచ్చేదే ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు.